సో దీనికి మొత్తం 4 పిల్లర్స్ కలిపి ఒక పిల్లర్ కింద వచ్చినట్టు అనిపించట్లేదా? ఈవెన్ జ్యుడిషియరీ కూడా సరే విమర్శించకూడదు అంటారు, కానీ ప్రజాధనంతో వాళ్ళు కూడా శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి మా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు 4 ఒక పిల్లర్ కింద 3 మిగతా 3 వచ్చినప్పుడు వ్యవస్థ అవసరం దశకి వెళ్ళిపోయినట్టు. ఒకసారి వ్యవస్థ దిగజారటం మొదలు పెడితే అన్ని పోతాయండి. అది జ్యుడిషియరీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇప్పుడు నీతి నియమం కట్టుబాటు అనేది మన తెలుగు కరెక్ట్ పదం కట్టుబాటు లేని సమాజము అది విచ్ఛిన్నం అయిపోతుంది. సో మార్చాలంటే ప్రజాస్వామ్యంలో ఒక ఓటేనండి, ఓటు తప్ప మరో మార్గం లేదుగా. ప్రజాస్వామ్యం అసలు మన కట్టుబాటులని పోవడానికి కారణమే ప్రజాస్వామ్యం అండి. అది ఇంకోటి మరి ఇక నచ్చని చెప్పట్లేదు. ఇప్పుడు మీరు చూడండి ప్రపంచంలో మొత్తం ఈ ప్రజాస్వామ్యం దిస్ ఈజ్ కాల్డ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అండి. అంటే ప్రతి వ్యక్తికి ఒక ఓటు, వీళ్ళందరూ కలిసి ఎన్నుకోవాలనేది అక్కడ మన పాశ్చాత్య దేశాల్లో వచ్చింది. మనం వాళ్ళ నుంచి తెచ్చుకుంటే కానీ మనది కాదు. పాశ్చాత్య దేశాల పరిస్థితి చూడండి ఈరోజు. యూరోప్ కానీ, అమెరికా కానీ, కెనడా కానీ ఎక్కడెక్కడైతే ఈ వ్యవస్థను ఫాలో అవుతున్నాయో మొత్తం ఆ సమాజాలు మొత్తం సర్వనాశనం అయిపోతున్నాయి. కానీ డెమోక్రసీని మీరు మాట్లాడుతుంటే ఒప్పుకోరేమో ఎవరు ఒప్పుకుంటే నా అభిప్రాయం చెప్తాను, మీరు అదే డెమోక్రసీని అన్ని చెప్తాను కదా. ఇప్పుడు ఉదాహరణకి రాచరిక వ్యవస్థ మంచిదండి. ఎందుకు మంచిదంటే ఆ రాజుకి ఒకసారి రాజు అయ్యాడు అనుకోండి, జీవితాంతం ఇక నేను రాజు ఉంటానా లేనా, లేకపోతే మళ్ళీ 5 ఏళ్ళకి పోయి ప్రజల్ని మళ్ళీ వాళ్ళ నుంచి ఓట్లు తెచ్చుకోవాలి, ఈ ఆలోచన ఉండదు కదా. సో తను 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి ప్లానింగ్ చేయగలరు. ఇప్పుడు నాగరికతలు అన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి నాగరికతలో కూడా ఆ అభివృద్ధి చెందినాయంటే రాచరికం వల్లనే. సో ఈ మధ్యకాలంలో ఒక సర్వే వచ్చింది సార్, నియంతలు పాలనని, నియంత వేరు రాజరికం వేరు, నియంత అంటే తను పూర్తిగా ప్రజల్ని తన గుప్పిట్లో పెట్టుకొని చేస్తాడు. రాజరిక వ్యవస్థలో ప్రజల మన్నన పొందాలి రాజు, ఓట్లు కాదు పొందాల్సింది, ప్రజల మన్నన పొందాలి. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదే చూడండి. ఈనాడు ఉదాహరణకి ఎవరెవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో, ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, ఎమ్మెల్యేలుగా ఉన్నారో, ఎంపీలుగా ఉన్నారో వాళ్ళందరినీ మీరు రాజ్యాంగాన్ని మార్చేసి మీరు జీవితాంతం మీరే ఉండాలి అని మీరు ఒక్క చేశారనుకోండి ఉదాహరణకి, కరప్షన్ ఆటోమేటిక్ గా 70% తక్కువైపోతుంది. ఎందుకంటే అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే ఉన్నాడు, జీవితాంతం ఎమ్మెల్యే ఉంటాడు, సో మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. తర్వాత తనకు కూడా మనిషి అనేవాడు సహజంగా ఇతరులకి హాని చేయాలని కోరుకోడంటే అది మానవ నైజం. లేకపోతే చెడు పనులు చేయాలని, హాని చేయాలని, అది చేయాలని ఉండదు, అవినీతి చేయాలని కూడా ఉండదండి. ది నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు బి ఆనెస్ట్, సర్కమ్స్టాన్సెస్ మేక్ హిమ్ డిజానెస్ట్. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ఉదాహరణకి మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే ఈవెన్ జగనే అనుకుందాం, అన్ని కేసులు జగన్ మీద ఉన్నా కానీ సపోజ్ జగన్కి ఈరోజు నువ్వు ఆంధ్రప్రదేశ్ నువ్వే జీవితాంతం నువ్వే ముఖ్యమంత్రి అని చేసావు అనుకోండి, ఇంత అరాచకం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ అన్అఫీషియల్ గా ప్రజాస్వామ్య రాజుల్లాగా మొన్నలాగా కేసీఆర్ ఉన్నారని, నిజాం నవాబ్ లాగా చేశారనేది అన్నారు కదా. ఇప్పుడు ఆయన కూడా అక్కడ ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల దగ్గర ఓట్లు తెచ్చుకోవాలి. సపోజ్ ఇక ఓట్లు అవసరం లేదు, నువ్వే రాజుగా ఉన్నావంటే వీళ్ళందరూ, నేను అందుకోసం ఒకసారి ట్వీట్ కూడా చేశాను, మీరు అసలు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తే ఫస్ట్ ఇది చేయండి, నరేంద్ర మోదీ ఫర్ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే ఇప్పుడు చేసే ఆ వెధవ పనులన్నీ చేయడండి, ఇంకా ఎక్కువ చేస్తారేమో. మీరు చూడండి, ఇన్ని వేల సంవత్సరాల భారతీయ సంస్కృతిలో నాగరికతలో రాజులు అరాచకాలు చేసినవి చాలా తక్కువ. మీరు చెప్పండి నాకు, ఇన్ని వేల సంవత్సరం మీరు ఏదేదైనా ఉత్తర భారతదేశం కానీ, దక్షిణ భారతదేశం కానీ, మీరు తూర్పు భారతదేశం కానీ, పశ్చిమ భారతదేశం ఎక్కడైనా కానీ మీరు కృష్ణదేవరాయలు మన ఎందుకు అట్లా గొప్ప అనుకుంటున్నారంటారా? ఇప్పుడు రాచరికం వద్దనే కదా మన ప్రజాస్వామ్యంలోకి వచ్చింది. అదే కదా, మనకి రాచరికం అనేది చాలా మంచిది. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చినప్పుడు 562 సంస్థానాలు ఉండేవి, రాచరిక సంస్థానాలు బ్రిటిష్ వాళ్ళు పెట్టినాయి. ధర్మం నిలబడిందంటే ఆ సంస్థానాలు ఉన్న దగ్గరే.
మీరు ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు కళలు ఇవన్నీ ఎవరు పోషించారంటే విజయనగర రాజులు పోషించారు. ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు కాదు కదా. ఘంటసాల నుంచి మొదలు పెడితే మీరు ఎవరైనా కానీ, గురజాడ అప్పారావు గారి నుంచి మొదలు పెడితే కందుకూరి వీళ్ళందరినీ పోషించింది ఎవరు? విజయనగర సామ్రాజ్యం. అట్లాగే మీరు మైసూర్లో కర్ణాటక ఒక్కటే కాదండి, వాళ్ళు రాష్ట్రం మొత్తం, ఇది సౌత్ ఇండియా మొత్తం వాళ్ళు పోషించింది మైసూర్ మహారాజా. ఈనాటికి కూడా మైసూర్ మహారాజా అంటే మనకి ఎందుకు గౌరవం? వాళ్ళు అట్లాగే మీరు రాజా రవివర్మ అని అంటాం. రాజా రవివర్మని పోషించింది ఎవరు? బరోడా మహారాజు. అంతేందుకంటే మీరు అంబేద్కర్ని చదివించింది ఎవరు? బరోడా మహారాజు. అంబేద్కర్కు పాఠం చెప్పింది బ్రాహ్మణుడు. ఆయన అంబేద్కర్ అనేది ఆయనది యాక్చువల్గా వాళ్ళది వేరే టైటిల్ అండి, అంబేద్కర్ కాదు. అంబేద్కర్ అనేది బ్రాహ్మణ్ టైటిల్. అది వాళ్ళకి మనకి ఎట్లయితే ఇంటి పేరు ఉంటే వాళ్ళ ఇంటి పేర్లు అవి అది బ్రాహ్మణుల ఇంటి పేరు. అది మహారాష్ట్ర సర్నేమ్, అసలు నేమ్ కాదు అయితే అది సర్నేమ్. అది ఆయన పేరు భీమరావు అంబేద్కర్. సో అంబేద్కర్ అనేది ఆయన సొంత పేరు కాదు, వాళ్ళది వేరే ఒకటి ఉంది. ఆ టీచర్ ఏమన్నాడంటే, నువ్వు నా పేరు పెట్టుకు, నువ్వు ఇంత తెలియగలవాడి, నీలో బ్రాహ్మణునికి ఉన్నంత అంత తెలివి ఉంది అంటే దాని అర్థం ఏంటంటే, బ్రాహ్మణుడు అంటే అక్కడ ఇది వ్యవస్థలో బ్రాహ్మణులు తెలియగలవాళ్ళని ఉంటారు కదా, కాబట్టి విజ్ఞానవంతుడు, కాబట్టి నువ్వు ఈ పేరు పెట్టుకో అని అంత పాఠం చెప్పి బ్రాహ్మణుడు దగ్గర తీసి పాఠం చెప్పి తను బయటికి తీసుకొచ్చాడు. 10వ తరగతి తర్వాత అప్పటి వరకు వాళ్ళ ఫాదర్ అప్పటికి ఆర్మీలో ఇన్స్పెక్టర్ ర్యాంక్ అండి. అంబేద్కర్ ఆల్సో డజంట్ కమ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ, కమ్స్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీ. నేనేదో దళితుని అని చెప్పుకున్నాడు, కానీ నరేంద్ర మోదీ చెప్పినట్టు తర్వాత ఆయన అమెరికా పోవటానికి, ఆయన లండన్ అవి పోవటానికి మొత్తం విద్యకి కావాల్సిన డబ్బు అంతా బరోడా మహారాజ్, గైక్వాడ్స్ అంటారు వాళ్ళు ఇచ్చారండి. నీకు అంతే. వివేకానంద అమెరికా పోవటానికి మన అక్కడ ఎవరండి, రామ్నాథ్పురం అక్కడ ఒక చిన్న జమీందారు ఉండేది, ఆయన మొత్తం ఫైనాన్స్ చేసేయండి వివేకానంద పంపించండి. మీరు కాబట్టి మీరు నాకు ఒక ఉదాహరణ చూపించండి. ముఖ్యంగా హైందవ సంస్కృతిలో రాజులు అరాచకాన్ని పాల్పడిన సంస్కృతి ఒక్కళ్ళు చూపించండి. ఉన్నారు వీళ్ళు, కానీ వాళ్ళని సంహరించారు. కంసుడు, రావణుడు, జరాసంధుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్కడికైతే వాళ్ళు ప్రజల మన్ననను పొందలేదు కాబట్టి వాళ్ళని సంహరించారు. సమాజానికి అవసరం లేదనుకొని సంహరించారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి లాజిక్ విన్న తర్వాత మీరు ట్వీట్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్ ల్యాండ్ అని చెప్పి పెట్టుకుంటారు ఎవరైనా? మరి అంతేగా. ఇప్పుడు ఆయన అంబేద్కర్ జిల్లా అని పెట్టారండి, ఆ కోనసీమ. అసలు కోనసీమకి అంబేద్కర్ సంబంధం ఉందండి? పోనీ అంబేద్కర్ అక్కడ వచ్చామని ఉన్నాడా అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? అండ్ సెకండ్లీ, తర్వాత విజయవాడలో అంత పెద్ద అది అంబేద్కర్ విగ్రహం కట్టాల్సిన అవసరం ఏంటండి? అది ఇక్కడ కేసీఆర్ కట్టినట్టు ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, అంబేద్కరే చెప్పాడు. 1953 ఐ థింక్ సెప్టెంబర్ 23 1950 రాజ్యసభలో చెప్పాడు, అయ్యా అందరూ నువ్వు రాజ్యాంగం రాసావు అంటారు, నేనేం రాజ్యాంగం రాయలేదు అని ఆయన చెప్పాడు. చదవండి. వీళ్ళంతా అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ అని చెప్తుంటారు. ఎట్లా అవుతుంది అంటే మిగిలినంత ఫూల్సా, అంత పనికిరాని వాళ్ళ? ఇప్పుడు ఆ రాజ్యాంగ సభలో 299 మంది ఉన్నారు అంటే వాళ్ళంతా వెధవలా? ఒక అంబేద్కర్ ఒక్కడే గొప్ప? వాళ్ళు సంతకం పెడితేనే కదా ఇచ్చింది. గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా తయారు చేసింది. గ్రూప్ ఆఫ్ పీపుల్ నాట్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు అట్లాంటివి మీరు నెహ్రూ ఇచ్చిన రాజ్యాంగం అనాలి, ఎందుకంటే ఆయన ఆనాడు ప్రధానమంత్రి ఆయన. అది కాకుండా అంబేద్కర్ ఇచ్చినట్టు, అంబేద్కర్ వాజ్ ఇంపార్టెంట్ పర్సన్ డెఫినెట్ గా, కానీ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అనేది అంతకంటే తప్పులేదు. అలాంటిది నువ్వు కోనసీమలో పెడతావు. తర్వాత మీ ఇప్పుడు రెండోది కడప జిల్లాకి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు, అట్లాగే కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ మన విజయం. ఇప్పుడు ఉదాహరణ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ తప్పిస్తే ఇంకా గొప్పవాడు ఎవడు పుట్టలేదా అంటే భవిష్యత్తులో కూడా పుట్టపోడా అంటే మీరు ఆ జిల్లాకి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టాలంటే? అట్లాగే కడప జిల్లాలో వైఎస్ఆర్ అని పేరు ఎందుకు పెట్టాలి? అసలు జిల్లాలకు పేర్లు అయినప్పుడు రాష్ట్రానికి కూడా పేరు మార్చేసేయండి. జిల్లా ఒకటే ఎందుకు? వైఎస్ఆర్ ప్రదేశ అంతేగా మరి వైఎస్ఆర్ ల్యాండ్ అని పెట్టండి, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్లు కదా. సో కాబట్టి వైఎస్ఆర్ ల్యాండ్ అని పెట్టండి. సో ఇది చాలా తప్పండి మనం, ఎందుకంటే చరిత్రని వక్రీకరిస్తున్నాం.
ఒక ప్రాంతంలో ఎంతో మంది మహానుభావులు. కడప జిల్లా ఎంత గొప్ప జిల్లా అండి అసలు. కడప అంటేనే తిరుపతి వెంకటేశ్వర స్వామికి గడప అంటే ద్వారం. అంత గొప్ప ప్రాంతానికి మీరు వైఎస్ఆర్ పెట్టడం ఏంటండి? అంటే కడప జిల్లాలో ఇంకెవరు లేరా? సో ఇది ఇందుకోసం నేను అన్నాను. సో పేర్లు ఎవరు ఏ పెట్టకూడదు. పుట్టింగ్ ఎనీ నేమ్స్. కావాలంటే మీరు ఒక బిల్డింగ్ కో లేకపోతే ఒక రోడ్ కో పెట్టుకోండి, ఒక వీధికో దానికి ఆ పెద్దవాళ్ళని గుర్తుంచుకోవాలంటే పెట్టుకోండి, లేదా ఒక చిన్న విగ్రహం ఎక్కడైనా పెట్టుకోండి. అంతేగాని మీకు ప్రపంచాన్ని అంటే అంత విగ్రహాలు లేకపోతే ఇది అయినప్పుడు కొనాలి. ఇప్పుడు అందుకోసం మరి అయినప్పుడు మీరు ఎమర్జెన్సీ టైంలో దేవకాంత్ బారువా అని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండేది, ఇది అస్సాం నుంచి. ఆయన ఏమన్నట్టు ఇండియా ఇస్ ఇందిరా ఇస్ ఇండియా అని. అప్పుడు మరి ఈ జనతా పార్టీ వీళ్ళందరూ క్రిటిసైజ్ చేశారు. మరి ఆయన ఎందుకు క్రిటిసైజ్ చేశారు? అప్పుడు ఆయన తప్పే కదా. మీరు అది తప్పన్నప్పుడు ఇది కూడా తప్పే కదండి. తర్వాత సెక్రటేరియట్ కి డాక్టర్ అంబేద్కర్ సెక్రటేరియట్, అదెందుకు? అసలు అంబేద్కర్ వచ్చాడు ఇక్కడ? ఏమన్నా సంబంధం ఏంటండి? ఇది పొలిటికల్ మైలేజ్ కోసం. అంటే మిగిలిన ఇప్పుడు అంటే సమాజంలో ఓన్లీ కేవలం దళితులే ఉన్నారా? మిగిలిన వాళ్ళు లేరా? బీసీలు లేరా? ఓసీలు లేరా? ముస్లిం లేరా? క్రిస్టియన్ లేరా? అంటే అంబేద్కర్ ఒక్కడేనా? లేదా దళితులు ఉన్నది? ఇది సమాజం మనది. దేశం కంట్రీ కంప్రైజెస్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, ఎవ్రీ కాస్ట్, ఎవ్రీ రిలీజియన్. It's a secular country. Yeah. How can you project one person as the greatest leader and all others are not so?